అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగాలే ఉంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా. సుడు ఆలస్యం ఎందుకు? అయ్యల పేర్లు చెప్పుకొని పదవులు ఎక్కినరట కొందరు, కష్టపడి రాజకీయంలో రాణిస్తురట ఇంకా కొందరు. సచ్చుడో నిధులొచ్చుడో అన్నాడు సీఎం రేవంత్ గారు. సచ్చుడు వచ్చుడు ఏందనుకొచ్చిండు విక్రమార్క సారు. ప్రభుత్వం ఉంటుందట గిరిజనులకు కొండంత అండ. కాంగ్రెస్ సర్కార్ల డెవలప్ అవుతుందట ప్రతి తండ. ఎంత ఘోరమంటే ఎడారిగా మారిపోతుందట తెలంగాణ. ఏలేటి సారు ఇంకా ముచ్చట్లు చెప్పిండు శానంటే శానా. వాన ముసురుకు నడివాగుల ఇరికిపోయినోళ్ళ లెక్క నడుములమంటి నీళ్ళ నిలబడ్డది వైఎస్ షర్మిలక్క. అయ్యల పేర్లు తాతల పేర్లు చెప్పుకొని మంత్రులు కాలేదట. స్వయం కృషితోని ఎదిగి ఎమ్మెల్యే కాడ నుంచి ముఖ్యమంత్రి అయ్యేదాకా వచ్చిరట. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్టు ఏ అయ్యల పేర్లు చెప్పుకొని కొడుకులు రాజకీయం చేస్తుర్రు అంటారా? ఎవరో కాదు, తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారు. చదువు రాకపోయినా సంధ్య లేకపోయినా మాకు మంత్రులను చేసి ఇంట్లో కూసబెట్టలే. మేము కష్టపడి కింద నుంచి జిల్లా పరిషత్లో పనిచేసినాం, శాసన మండలిలో పనిచేసినాం, శాసనసభ్యుడిగా పనిచేసినాం, పార్లమెంటు సభ్యుడిగా పనిచేసినాం, ఈరోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాం అధ్యక్ష. ఇదంతా స్వయం కృషితోని కష్టపడి తెలుసుకొని అవగాహన కల్పించుకొని సభలకు వచ్చినాం అధ్యక్ష. అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఇందులోకి రాలేదు. ఇన్నరా ఇక ఈ మాటలు విన్నాక కేటీఆర్ సార్ ఇట్లా అనుకొచ్చిండు. నేను కూడా అనొచ్చు అధ్యక్ష, పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి పదవి కొట్టేసిన నేను కూడా మాట్లాడడం, మేము కూడా మాట్లాడతాం. అయ్యల పేర్లు చెప్పి పదవులు అంటే రాహుల్ గాంధీని అంటుండా రాజీవ్ గాంధీని అంటుండా నాకు తెలియదు అధ్యక్ష. వంతు కొంత ఇట్లా ఇద్దరు ముఠ చెప్పుకుర్రు. అయ్యే వెనక పొంట నడుచుకుంటా రాజకీయంలో కేటీఆర్ సార్ వస్తే రాజీవ్ గాంధీ సారు రాహుల్ గాంధీ సారు కూడా ఆ బాపతే వచ్చినట్టున్నాడు కదా. అయినా ఈ కుటుంబ పాలనను పురాగా బంధు పెట్టి ప్రజలు బొందబెడితేనే దేశం బాగుపడుతుందేమో. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సారు ఇద్దరు కూర్చొని అనుకోకుండానే ఏది పడితే అది మాట్లాడుతున్నారా ఎట్లా? అగో ఏమైందే బాలన్న అట్లా పడితే అంటారా? అసెంబ్లీలో డిప్యూటీ సీఎం సార్ మాట్లాడిన మాటలు వింటే అట్లనే అనిపిస్తుంది. ఇంతకేమన్నాడు అంటారా? మంచిగా నుండ్రి. మల్లు భట్టి విక్రమార్క సారు మాట్లాడింది ఇనే ముంగట ముఖ్యమంత్రి సారు ఓ పారన్న మాటలు వినుండ్రి. మిత్రుడు కేటీఆర్కు నేను సూచన చేస్తున్నా, హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ధర్నా చౌక్లో ఇంద్ర పార్క్ దగ్గర మీరు ఆమరణ నిరాహార దీక్ష చేయండి, మేము సంపూర్ణంగా సహకరిస్తాం. గతంలో కేసీఆర్ గారు చెప్పారు ఒక మాట, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఆ స్ఫూర్తిని తీసుకొని కేటీఆర్ చచ్చుడో నగరానికి నిధులు వచ్చుడో రెండిట్లలో ఏదో ఒకటి తేలే విధంగా యనుమల రేవంత్ రెడ్డి సార్ ఇట్లా అన్నాడా? ఇక ఇప్పుడు మల్లు భట్టి విక్రమార్క సారు మాటలు కూడా ఈనుండ్రి. ఏడు సచ్చేదా కూర్చునేది ఇదేం ఆలోచన? ముఖ్యమంత్రి మంత్రులు సచ్చేదా కూర్చోండి అని చెప్పేటువంటి ఇదెక్కడ ఆలోచన? ఈ ఆలోచన కరెక్ట్ కాదు. ఇది దయచేసి హెల్దీ అపోజిషన్ గా ఉండాల్సిందిగా నేను మీరు కోరుతూ, ఆరోగ్యవంతమైన చర్చ జరగాలని ఈయన అంటుండు. ఆ సార్ అట్లానుడు ఈ సారు ఇట్లానుడు చూస్తుంటే ఇద్దరికి పొంతన కుదురుతలేదా? ఒక్కరు మాట్లాడింది ఒక్కలేంటలేరా ఎట్లా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సార్కు మాజీ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ సారు సవాల్ ఇసురుతున్నాడంటే మామూలుగా ఇసురలేదు. అట్లా షరతు మీద మాట్లాడితే సీఎం రేవంత్ రెడ్డి సార్ ఊకుంటాడా? ఆయన కూడా కౌంటర్ గట్టిగానే ఇచ్చిండు. వాళ్ళ షరతులతోనే అసెంబ్లీలో చర్చ అస్సలు నడిచింది. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఆమరణ దీక్షకు మొత్తం మంత్రివర్గం కూర్చోండి సార్, మేము అండగా ఉంటాం, మేము చుట్టూ కూర్చుంటాం, సచ్చేదాకా కూర్చోమనండి, మేము అండగా ఉంటాం, కేంద్రంతో కొట్లాడదాం, మొత్తం మంత్రివర్గం మంచిగా జంతర్ మంతర్లో కూర్చోండి, ఎమ్మెల్యేలు అందరం వస్తాం, ఎంపీలు అందరం వస్తాం, అందరం పోయి కూర్చుందాం, అంతు చూసు. ఇన్నరా ఇట్లెందుకన్నాడో ఆ మాట కూడా సారే చెప్తుండే నుండి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన ఒక్కసారి కాదు, రుణమాఫీ అంటే హరీష్ రావు దీక్ష చేయాలంటాడు, ఉద్యోగుల సమస్యలు నిరుద్యోగుల సమస్యలు అంటే నన్ను ఆమరణ దీక్ష చేయమంటాడు. అందుకే నేను అడుగుతా ఉన్నా సార్, మొత్తం కేబినెట్ కూర్చోండి, మేము అండగా నిలబడతాం, 1000 మంది వస్తాం, మీరు నిధులు తెచ్చుడో కేబినెట్ కు అంటే ఏం కావాలని నేను కోరుకోను సార్, ఆమరణ దీక్ష కూర్చోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ కమిట్మెంట్ అభినందిస్తూ. ఆయన అట్లా అన్నాక ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సార్ ఊకుంటాడా? ఇగో ఇట్లా అన్నాడు. తప్పకుండా జంతర్ మంతర్లో చంద్రశేఖరరావు గారిని రమ్మనుండ్రి. చంద్రశేఖరరావు గారు, నేను ప్రతిపక్ష నాయకుడిగా చంద్రశేఖరరావు గారు, సభాపక్ష నాయకుడిగా నేను తెలంగాణకు నిధులు తెచ్చుడో
అవసరమైతే సచ్చుడో తేలుద్దాం. మరి ఎప్పుడు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు, ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారు ఇద్దరు దీక్షకు కూర్చుంటారో చూడాలంటారు ఈ ముచ్చటినోళ్ళు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగనాల సారు ఢిల్లీలో జంతర్ మంతర్ కాడ గట్టిగానే లొల్లి చేస్తా అని చెప్పి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఎంటబెట్టుకొని ఎగేసుకొని పోయిండు కదా. ఏపీలో అవుతున్న ఇబ్బందుల మీద ఆడ గలం ఇప్పిండా. పంకపాటిలతోని పాటు సారుకు ఎవరన్నా సపోర్ట్ ఇచ్చేటోళ్ళు కూడా నిలబడ్డారా అంటే ఇది తెలుసుకుందాం పరి. అగో అఖిలేష్ యాదవ్ సార్ కూడా ధర్నాకు హాజరు పడ్డట్టు ఉన్నాడు. మొన్నటిదాకా రాహుల్ గాంధీ సార్తోని తిరిగిండు. అంటే ఇండియా కూటమిలో భాగంగా పొత్తున్నది కాబట్టి అట్లా పోయిండు కావచ్చు. మరి జగనాల సారు ఎండ్ల పొత్తు లేడు అనుకున్నాడో ఏమో. రాజన్న రాజకీయ వారసుడు ఇట్లా ఢిల్లీ గడ్డ మీద పసుపుకోమ పార్టీ ఆంధ్రాలో చేస్తున్న ఆగాన్ని అందరికి అర్థమయ్యేటట్టు చెప్పేందుకు ధర్నా చేస్తున్నట్టున్నాడు. జగనాల సారుకు తోడుగా ఉందామని అఖిలేష్ సారు కూడా హాజరు పడ్డట్టు అనిపిస్తలేదు. అయ్యా జగన్మోహన్ రెడ్డి సారు, మీకు ఎంత కష్టం వచ్చింది చూడుండ్రి. నిమ్మలంగా అసెంబ్లీల పథకాల గురించి పలికే మీరు ఇట్లా ఇప్పుడు ప్రతిపక్ష నాయకుని హోదా కూడా లేకుండా తిప్పలు పడుకుంటా ఢిల్లీలలో లియ్యబడితిరి. ఓడలు బండ్లు ఓడలవుడు అంటే ఇదేనేమో అనుకుంటున్నారు సారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మలి సర్కారు గిరిజన తండాలను తలతలలాడేటట్టు చేస్తుందట. అప్పట్లో కారుపాటి ఏలువడిలు ఉన్నప్పుడు కూడా గిరిజనుల తండ్లాటను తీర్చేస్తాము, బంగారు తెలంగాణను బందోబస్తుగా చేస్తామని ఇట్లనే మాజీ సీఎం సార్ కూడా అన్నాడు. కానీ ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు ఉన్నది. ఇప్పుడు మళ్ళా తండాల ముచ్చట ఎవరు ముంగటేసుకుర్రు అంటారా? ఇనుండ్రి మీరే. ఖచ్చితంగా తండాల నుంచి మండల కేంద్రానికి 100% బీటీ రోడ్డు వెయ్యాలి అని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అగో రోడ్డు ఒకటే వేస్తే తండాల మొత్తం పోతుందా అంటారా? ఇంకా మొత్తం ముచ్చటి నుండి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన కార్యాచరణ తీసుకొని ఇప్పటి వరకు నిర్లక్ష్యానికి గురైన తండాలను, గూడాలను, మారుమూల ప్రాంతాలను అభివృద్ధి పదం వైపు నడిపించాలని ఈ ప్రభుత్వం భావిస్తుంది. ఇనరా సీఎం సార్ అన్నది. ఇన్నొద్దులు తవ్వలు లేక తిప్పలు పడుతున్న తండాలను బాగు చేస్తామని అనుకొచ్చుండు. అట్లనే ప్రతి గిరిజన గ్రామాల్లో పల్లె దవాఖానా, మార్కెట్లు, రోడ్లు, మోర్లు, లైట్లు అన్ని ఏర్పాట్లు చేసుడు చూసి ఆదర్శ గ్రామాలు కూడా కుళ్ళుకొనేటట్టు చేస్తామన్న తరీకలు అనుకొచ్చిండు. అయ్యా సీఎం గారు, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కార్ పార్టీ లీడర్లు కూడా గివ్వే గప్పాలు కొట్టిరు. ఇప్పుడు మీరు కూడా గట్లనే గప్పాలు కొట్టి గొప్పలకు పోతున్నట్టున్నది. అట్లా కాకుండా మీరు చెప్పినట్టు చేసి మీ చెయ్యి షరిష్మా చూపెట్టుండ్రి సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎడారిగా మారిపోయేదట. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇయ్యనందుకు తెలంగాణలో ప్రధాని నరేంద్రుల వారికి పాలాభిషేకం కూడా చేయాలట. అట్లా అన్నది ఎవరు అంటారా? ఆయన ఎవరో కాదు, తెలంగాణ కమలం పువ్వు ముత్తైదువు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సారు. కేవలం ఆంధ్రకు 15,000 కోట్లు ఇచ్చారు, మాకు ఇవ్వలేదని కదా అక్కుసు. మరి ఆంధ్రకు 15,000 కోట్ల బదులు ఈరోజు ఒకవేళ నిజంగానే వారికి స్పెషల్ స్టేటస్ ఇచ్చి ఉంటే అధ్యక్ష, తెలంగాణ ఎడారైతుండే అధ్యక్ష. తెలంగాణ ప్రాంతంలో ఒక ఇండస్ట్రీ లేకుంటే మొత్తం ఇండస్ట్రీలు అంతా కూడా తరలిపోతుండే అధ్యక్ష. కేవలం తెలంగాణను రక్షించినట్టు మోడీ గారికి మీరు పాలాభిషేకం చేయాల్సింది పోయి ఈరోజు ఈ రకమైనటువంటి మీరు ఈ రకంగా చేయడం ఇది సమంజసం కాదు అధ్యక్ష. ఆరోపణలు చేయడం అనేది మంచి. అసెంబ్లీలో తెలంగాణకు బడ్జెట్ ఎందుకు కేటాయించలేదని కాంగ్రెస్ వాళ్ళు ముచ్చట ముంగట వేయంగానే ఇగో ఇట్లా అనుకోవచ్చుండు. ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ స్టేటస్ ఇస్తే నిజంగానే తెలంగాణ కంపెనీలన్నీ ఆంధ్రకు తరలిపోతుండొచ్చునా? కేంద్ర సర్కార్ అంటే ఎట్లుండాలి? అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలి కానీ ఏపీకి కోటాను కోట్ల పైక విడుదల చేసి తెలంగాణకు తెడ్డు చూపెట్టుడేంది? అయినా రాష్ట్రమంతా పాతకపోయి ఉన్నదే ఎక్కువ మటుకు ఆంధ్రోలు కదా. హైదరాబాద్లో ఏ గల్లీలో చూసినా తెలంగాణ జనాభా కంటే ఆంధ్ర జనాభానే ఉంటుంది. ఏపీకి ప్రత్యేక హోదానే ఇచ్చుకొని కోటాను కోట్లే ఇచ్చుకొని ఇంకేమన్నా ఇచ్చుకొని ఏపీ బాగుపడితే కూడా మంచిదే కదా. అట్లా కూడా ఆంధ్రప్రదేశ్లో అన్ని సౌలతులు ఉన్నాయని అట్లనన్నా తెలంగాణ నిడిచిపెట్టి సెటిలర్లు పోతేనన్నా తెలంగాణ బిడ్డల బతుకులు బాగుపడతాయేమో. అట్లా కూడా ఎందుకు ఆలోచన చేస్తలేరు? అయినా ఏలేటి గారు తెలంగాణకు మీ ప్రధానుల వారు నిధులు ఎందుకు ఇయ్యలేదు? అయినా తెలంగాణ ఎడారైతుంది, కరువు వచ్చి రాష్ట్రం అంతా వల్లకాడ అవుతుంది అన్నట్టు ఈ కథలు చెప్పుడేంది సారు? మీరు ఈ సోది చెప్పాలనే మీ బీజేపీ ఎంపీలను, ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపించి రాయట్లా ఏమో సారు, మీకే తెలవాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో ఉన్న 8 మంది బీజేపీ ఎంపీలు కూడా ఇప్పుడు వెంటనే రాజీనామా చేసి మళ్ళా ఎన్నికల్లో నిలబడి పోటీ చేయాలట. మళ్ళా ఎన్నికలు పెట్టుడేంది? 8 మందికి 8 మంది ఎంపీలు కూడా ఏమిటికి పనికి రాకుండా అయ్యిండ్రా. అంత పనికి రానోళ్ళని వాళ్ళను జమగట్టినోళ్ళు ఎవరు? ఆ పెద్ద మనిషి ఎవరు? ఏం కథ అంటారా? మొత్తం ముచ్చటినుర్రి. ఇంకోటి, ఆనాడు ఎన్నికలప్పుడు కింద మీరు ఉండాలట, పైన వాళ్ళు ఉండాలన్న ఉద్దేశంతో
వాళ్ళకి ఆ రోజు ఓటేస్తే 8 సీట్లు వచ్చినాయి అధ్యక్ష. ఈరోజు మనకి ఏదైతే తెలంగాణకు అన్యాయం జరిగింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో కాబట్టి 8 మంది రాజీనామా వేసి మళ్ళీ ఎన్నికల్లో ముందుకు రావాలన్నది. ఇన్నరా కాంగ్రెస్ లీడర్ కమ్ ఎమ్డాల ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సార్ ఏమంటున్నాడు, పార్లమెంటుకు పంపిందే ప్రజల అవసరాలు తీర్చేదందుకు, ఆడికి పోయి మాట్లాడతారని. కానీ వాళ్ళు కూడా మాట్లాడింది లేదు, ఏం చేసింది లేదు. అసొంటోళ్ళు ఉండేందుకు లేకేందుకు, పేరుకే వాళ్ళు తెలంగాణ ఎంపీలు, వాళ్ళతోని రాష్ట్రంలో ఊదుగాలది పీర్లేవది, ఉత్త సంచి కాడ కావాలన్నట్టు ఉన్నది తప్పితే వాళ్ళతో ఏం ఫాయిదా లేదన్న తరీకాలు అనుకొచ్చిండు. వాళ్ళు కూడా తెలంగాణలో గెలిచింది ఎందుకు, ఎంపీలమని చెప్పుకదిరిగేందుకు అయితే కాదు కదా. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి పార్లమెంట్లో కొట్లాడకుండా ఉత్తగా ఎందుకు ఉండు. అది సరే గాని ఆది శ్రీనివాస్ గారు, మరి మీ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన మీ ఎంపీల ముచ్చటేంది? వాళ్ళు కూడా యాపాటి కష్టపడుతుర్రో మీకు తెలియంది కాదు, యాడ్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మాజీ సీఎం జగనాలు చెల్లె షర్మిలక్క నడమల మంటి లోతు నీళ్ళల్లో ఉన్నది. మరి ఏందన్నా వాగుల నిలబడితే నీళ్ళు ఎక్కువై నడమల మంటికి వచ్చినాయా? అంతలోతున్న చెరువులకు ఆమెనే దిగి పుణ్యతానాలు చేసి దేవునికి మొక్కు ముట్ట చెప్పుదామని దిగిందా ఎట్లా? ఎందుకు నీళ్ళనే ఉన్నదో ఆడదాకా పోయి అరుచుకుందాం పారి. మెల్లగా 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 మేడము, స్విమ్మింగ్ పూల్ అంటేనేమో అడుగు మొత్తం సరిసమానంగా ఉంటుంది, ఏడ కాలు పెట్టినా ఒక్క తీరే లోతుగా అనిపిస్తుంది. ఆడ అట్లా కాదు మేడము, ఏడ పెద్ద పొక్కు ఉందో ఏడ అడుగు అందుతుందో తెలియకుండా ఉంటది పైలము. గట్టిగా 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 పట్టుకోర్రి, పడగల మోకాటి మంటి లోతు నుంచి నడుము మంటి లోతు దాకా వచ్చింది. నీళ్ళల్లో కూడా నిలబడనంత బందోబస్తు లీడర్ అంటే షర్మిలక్కనే అన్నట్టు అనిపిస్తలేదు. ఆడున్నోళ్ళు కూడా సపోర్ట్ గట్టిగానే ఇస్తుర్రు. మేడము ఇక చెప్పుండ్రి. అట్లా అనగానే మీడియా మిత్రులు కూడా మమ్ముల కూడా నీళ్ళకు దిగేదాకా ఇడిచిపెడతాటు లేదు కదా అనుకుండ్రో ఏమో. ఇక వాళ్ళు కూడా అంత లోతుల దాకా పాయింట్లు నానుతున్నా, అంగీలు పచ్చిగా అవుతున్నా అవేం పట్టించుకోకుండా కెమెరాలు భద్రంగా పట్టుకొని నీళ్ళకు దిగినట్టుర్రు. ఇగో ఇట్లా మైకులు అయితే కనిపిస్తున్నాయి. ఇటు మీడియాలను రమ్మను పిలిచింది, అటు రైతులతోని మాట్లాడుతుంది. మరి ఇంతగానం ఎందుకు కష్టపడుతున్నదంటే వానలకు వరదలు పొంగి ఏపీల పంటలు నష్టపోయిండ్రట. ఆ నష్టపోయిన రైతులకు పాయమాలు కట్టియాలని ఈ పని పెట్టుకున్నదట. ఇదంతా చూసినాక నీళ్ళల్లో నిరసన తెలుపుతున్న షర్మిలా మేడంను తారీఫు చేయవలసిందే. ఇసొంటి లీడర్లు ఇండియాలోనే ఉండరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ అసెంబ్లీల చర్చలు ఎంత గరంగరంగా నడుస్తున్నాయో ఎరికే కదా. చర్చల మీద చర్చలు, వాడి వేడి చర్చలు నడుస్తున్నాయి. వాయిదాలు వడుకుంటా వాకౌట్లు అవుతున్నా నడవబట్టే. లోపటట్లుంటే అసెంబ్లీ ముంగట కూడా ఆగమాగం చందన ఉన్నది. పోలీసులు ఎంత ఆగబడుతున్నా ఆగకుండా కొందరు అసెంబ్లీని ముట్టడించేది అందుకొచ్చారు. చూసినరా, వీళ్ళంతా పీడీఎస్యూ నాయకులట. ఎర్ర జెండాలు పట్టుకొని ఎందుకు ఇంతగానో ఆగమాగం చేస్తుర్రు? అసెంబ్లీని ఎందుకు ముట్టడిద్దాం అనుకుంటారంటే ఏమున్నది, గెలిచి 8 నెలలుగా వస్తుంది. ఇప్పటికీ కూడా విద్యార్థుల గోసలు అరుచుకున్నది లేదు, వాళ్ళ బాధలు తీర్చింది లేదు, ఫీజు రియంబర్స్ ముచ్చట లేదు, స్కాలర్షిప్లు ఇచ్చింది లేదు. ఎన్ని దినాలు విడుదల చేయకుండా ఇట్లా పొద్దు గడుపుతారు. మార్పు 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 అన్నారు. ఇదేనా మీ కాంగ్రెస్ వాళ్ళు తీసుకొస్తానా మార్పు? ఇందుకేనా మీకు పాలన పగ్గాలు అప్పచెప్పింది? ముఖ్యమంత్రి సార్ తాననే చదువుల శాఖ కూడా ఉన్నది. యనుమల రేవంత్ రెడ్డి సార్ ఎందుకు లాపర్వ చేస్తుండని లగాంచి లడాయి చేసిర్రు. ఆయనతో అసెంబ్లీ కాడ కావలిగాస్తున్న పోలీసులు ఇట్లా అనగబట్టి అందరినీ పోలీస్ స్టేషన్కి ఎసుకపోయిర్రు. ఓ ముఖ్యమంత్రి సారు, చదువుకునే పోరగాన్లకు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుంటే వాళ్ళు ఎట్లా చదువుకుంటారు సారు? మీరు కూడా అట్లనే చదువుకురు కదా సారు, మీకు తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ సారు ఏడుకొండల వెంకన్న స్వామిని దర్శించుకునేందుకు తిరుమల తిరుపతి కొండ మీదికి పోయిండట. మరి వెంకన్న స్వామి దర్శనం మంచిగానే అయ్యిందా? ఏపీ రాష్ట్రంలో గుడికాడున్నోళ్ళు కూడా సార్ను మంచిగానే ఎదుర్కొర్రా. ఎట్లా దర్శనం అయింది, ఏం కథ, అన్ని ముచ్చట్లు తెలుసుకుందాం పారి. చలో తిరుపతి. ఇట్లా తిరుపతి వెంకన్న స్వామి గుడికి పోయి మనసులున్న మొక్కులన్నీ అప్పజెప్పినట్టే ఉండు కదా. గవర్నర్ సార్ వచ్చిండని ఆలయ అధికారులు కూడా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేసినట్టే ఉర్రు. ఇట్లా తిరుపతి వెంకన్న స్వామిని దర్శించుకొని బయటకు వచ్చిండు. మరి గవర్నర్ సారు రాష్ట్రంలో ఎవ్వరు గోసపడొద్దు, అందరూ మంచిగుండాలని మధ్యలో తలుచుకున్నాడో అట్లనే తలుచుకొని ఉంటాడు. రాష్ట్రం పచ్చగా ఉంటేనే కదా ప్రభుత్వాలు మంచిగా నడిచేది, ప్రజలు చల్లగుండేది. ఏదేమైనా కానీ మునుపటి గవర్నమెంట్ల గవర్నర్ మేడంకు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న అప్పటి కేసీఆర్ సార్కు అస్సలు వడనట్టు ఉండేది. కానీ ఇప్పుడు అట్లా కాదు. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు, గవర్నర్ రాధాకృష్ణన్ సారు మంచిగానే ఉన్నట్టు అనిపిస్తున్నది. ఏమంటే ఈ సోషల్ మీడియా వచ్చిందో ఎట్లనా చేసి రాత్రికి రాత్రే సెలబ్రిటీలు కావాలనుకుంటుర్రో ఇంకేమనుకుంటున్నారో కానీ తీరొక్క ఇద్దెలు పడుతురు, తీట పనులు చేస్తుర్రు. కొందరేమో చూసి చూడనట్టు ఏమన్నా కాలబడనని ఊకుంటున్నారు. కానీ ఓ తాన ఒకడు చేయరాని పని చేస్తే కొందరు కేసులు పెట్టిరట. పోలీసులు పట్టుకునే కాడికి వచ్చింది వ్యవహారం.
కారు బానడు మీద స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకొని బల్లిపాతర లెక్క ఉన్న ఈ మోతవారిని చూసిర్రా? నడి రోడ్డు మీద నడుస్తున్న కారు మీదనే కూర్చున్నాడు. ఇది చూసిన కొందరు వీడియో తీసి పోలీసులకు ఫిర్యాదు అయితే ఆయనతో రక్షక భటులు రంగంలోకి దిగిండ్రు. నాయనా నట సామ్రాట్టు ఏషాలు గట్టి ఎగిరి దుంకాలంటే ఏదన్నా షార్ట్ ఫిలిమో రీల్సో చేసుకోక ఇట్లా నడి రోడ్డు మీద నడుస్తున్న కారు మీద బల్లిపాతర లెక్క ప్రయాణం కడతావా? ఇంత ఘనకార్యం చేసిన నీకు మా సర్కారు లాంఛనాలతోని మర్యాద మంచిగా చేసి మైలపోలు తీసి ఓడిబియ్యం పోసి అత్తగారింటికి సాగదోలుకుంటే చాలా నామూసిగా ఉంటది. కాబట్టి నడువునాయన నడువు, ప్రభుత్వం నీ ప్రతిభకు పట్టం కట్టే సమయం ఆసన్నమైనదని సక్కా కేసు కట్టిరట. ఈ సిపాయి ఈ చిత్రాల కథ ఏడయిందంటే ఢిల్లీలా. అయినా ఇదేం పోయే కాలము, చెయ్యొద్దన్న పనులు వలాంచి చేస్తుంటారు. మరి తెలిసి చేస్తారో తెలియక చేస్తారో కానీ ఇట్లా చేసి కేసుల్లో ఇరుకుతారు. అంత కొడితే 20 ఏళ్ళే ఉన్నాడట. ఈ వయసులో మంచిగా చదువుకొని ఏదన్నా మంచి కొలువు చేసుకొని అవ్వయ్యలకు పేరు తీసుకురావాలే కానీ ఈ అడ్డమైన ఏషాలేందో ఈ కేసుల్లో ఇరుకుడేందో అంటుర్రు ఈ ముచ్చటి నోళ్ళు. అన్నా చెల్లెల అనుబంధం ముంగట ఏ బంధమైనా దిగదుడిపే. తోడబుట్టినోని మేలు కోరేటోళ్ళు ఎవరు అంటే ఒక్క అక్కా చెల్లెళ్ళే అని చెప్తుంటారు. అందుకే 90 ఆమెడ పోయినా కానీ తోడబుట్టిన తోడు దొరకదు అంటారు. అన్నదమ్ముల గురించి అంత దేవులాట ఉంటుంది కాబట్టి అట్లా ఎనకటి పెద్ద మనసులు అన్నరేమో. ఇంతకు ఈ ముచ్చట ఇప్పుడెందుకు చెప్తున్నవే బాలన్న అంటారా? ఇగో చూడండి. చూసినరా, బడికెళ్ళి నడుచుకుంటా వస్తున్నట్టుండ్రు. నడమలకు రాగానే వానముసురు అందుకుందో ఏమో. నా చిన్న చెల్లె చిట్టి పాదాలు ఏడ పదనకు నానుతాయి అనుకున్నాడు. నా చెల్లె చిన్నది ఈ నీళ్ళల్లో ఎట్లా నడుస్తుంది అనుకున్నాడు. అన్నా నాకు నీళ్ళంటే బుగులు అని చెల్లె అన్నదో ఏమో. ఇంత పెద్ద అన్నను నేను నీకు తోడుండంగా నీకు భయం ఎందుకురా చెల్లె అన్నట్టు అంత చిన్న వయసులో ఉన్న ఆ చిన్న పిల్లగాడు బుజ్జిని ఈపు మీద ఎత్తుకొని పోతున్నాడు, నీళ్లు దాటిండు. మరి ఈ వీడియో తీయాలని తీసిండ్రో ఏమో కానీ అన్న అంటే ఇట్లుండాలి. ప్రతి ఆడపిల్లకు ఇసొంటి అన్న ఉంటే ఎంత బాగుండునో అనుకుంటా సోషల్ మీడియాలో వీడియోను వైరల్ చేస్తుర్రు. మంచిగుంది కదా అని మీకు కూడా చూపెడదామని తెచ్చి ఇగో ఇవి అలానే తెచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయి అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చట్లు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్ని.